హలో, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. పండగ ఎలా జరుపుకుంటున్నారు? ఏమేం పిండి వంటలు చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలే మర్చిపోవద్దు. ఇగో నేను కూడా కొంచెం ఈ పండగ పనులని, కొంచెం పిండి వంటల ప్రిపరేషన్ అని కొంచెం బిజీగా ఉంటున్నాను అనమాట. అందుకని చెప్పేసి కరెక్ట్గా వీడియోలు రావట్లేదు. సో అది ఇంకా ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి మన వీడియోస్. ఈరోజు ఈవినింగ్ నుండి స్టార్ట్ అవుతాయి. చూడండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. పిండి వంటలు ఇవన్నీ పండగ వాతావరణం అంతా కూడా మీకు షేర్ చేస్తాను నేను. అయితే ఈ మినీ బ్లాగు నిన్నటి మినీ బ్లాగ్ అనమాట. సో నిన్న మండే కదా, ఇక మండే నేను పూజలో కూర్చున్నానంటే కొంచెం లేట్ అవుతుంది. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, హాలిడేస్ కదా. సో ఎలాగో వాళ్ళు పాపం తింటారులే, ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కొంచెం మనస్ఫూర్తిగా తింటారు నిమ్మలంగా అని చెప్పేసి ఫస్ట్ టిఫినే వేసి ఇచ్చిన అనమాట. అయితే ఏం బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు? అవి ఇడ్లీ పిండితో వేసాను అనమాట. ఊతప్పలు దోశ పిండి కాదు, ఇడ్లీ పిండితో వేసాను. మంచిగా క్రిస్పీగా కొంచెం కరకరలు ఆడుతూ ఉంటాయి అనమాట. బాగుంటాయి, మంచిగా సిమ్లో పెట్టి చేస్తే చాలా బాగుంటాయి అనమాట, ఎక్కువసేపు కాల్స్తే. సో అయితే ఇంకా అది వేసి ఇచ్చిన వాళ్ళకి టిఫిన్. తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అసలు నిన్న బయటికి వెళ్ళే పని ఉందని మొన్ననే తెలుసు, కాకపోతే కన్ఫామ్గా ఉండదనుకున్నా నేను. ఉంటుందో ఉండదో 50-50 అనుకున్నాను అనమాట. సో లేదంటే బయటికి ఖచ్చితంగా వెళ్ళే పని ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఎర్లీగా లేచి పూజ కూడా ఎర్లీగా కంప్లీట్ చేసుకునేదాన్ని. సో పిల్లలు పడుకుంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని చూసుకుంటూ నేను కూడా కొంచెం అట్లా పడుకుంటున్నాను అనమాట. కొంచెం లేటుగానే లేస్తున్నా, ఎందుకు చెప్పాలే కానీ అబద్ధం. కొంచెం లేటుగానే లేస్తున్నాను అనమాట. లేటుగా అంటే మరీ లేట్ కాదు, 6-6:30 అట్లా. ఇదివరకు అంత లేట్గా అయితే అస్సలు లేవట్లేదు. అయితే లేచినాక స్నానం చేసి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట. పూజ చేస్తున్న అంతసేపు ఒకటే ఫోన్లు. బయటికి వెళ్ళేది ఉంది అని చెప్పిన కదా, దాని గురించి బయలుదేరిరా వస్తురా ఎక్కడున్నారు, ఇవే ఫోన్లు అనమాట. మా పాప తీసుకురావడం, నా సేవ కడబెట్టడం, వినిపించడం, మాట్లాడితే మళ్ళీ తీసుకుపోయి పెట్టడం. 5-6 సార్లు. అసలు నాకైతే భలే కోపం వచ్చిందనమాట. అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా కానివ్వచ్చు, పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడాలంటే నాకు మహా చిరాకేస్తుంది అనమాట. సో ఇక పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళాలంటే నాకు చాలా, అసలు మెయిన్గా నాకు ఇంట్లో ఎంత పనైనా చేసుకుంటా కానీ బయట పనులు ఏమైనా ఉంటే మాత్రం నాకు అసలుకి ఎంత టైర్డ్ అవుతానో అంత చిరాకు పడతానమాట. సో మొత్తానికి ఇంకా పనులు, నేను పూజ కాకముందు అంత పూజ నాకు 1 అవర్ పడుతుంది అనమాట. పూజ మిడిల్లో ఫోన్ చేశారు. అయినా కానీ పూజ ఇంకొక 1/2 అవర్ టైం పడుతుందని అయినా కానీ నేను నిమ్మలంగా పూజ చేసుకున్నాను అనమాట. ఇక మా వారు రెడీ అవుతూ ఉన్నారనమాట వెళ్ళడానికి. సో ఆయనేమో పూజ చేసుకుంటూ చూస్తుంటూ పోతుండు. ఇంకేమనట్లే, పూజ విషయం కాబట్టి ఏమనలే. వేరే పని అయితే మాత్రం గునుగుడే స్టార్ట్ చేస్తాడు అనుకోండి. సో మొత్తానికైతే బయటికి వెళ్ళి వచ్చేసరికి